హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనేఘాస్ కిచెన్ ద టేస్టీ ఫుడ్. ఇవాళ ఇంకొక నాన్ గార్లిక్ అలాగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి పాలక్ పనీర్. ఇది నార్మల్గా చేసే పాలక్ పనీర్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉంటాయి మ్యాక్సిమం. సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ పాలకూరని బాగా కడిగి సన్నగా తరిగి బాయిల్ అయ్యే వాటర్లో వేసేసేయండి. దాంతోపాటు 8 బాదం పప్పులు, 8 జీడిపప్పులు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. ఇవి మరుగుతూ ఉండగా మనం పన్నీర్ని కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ సన్నగా పన్నీర్ కట్ చేశాను. ఈ రెసిపీకి ఇలా సన్నగా కట్ చేస్తేనే బాగుంటుందండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 2-3 మినిట్స్ తర్వాత పాలకూరని వడకట్టేసి నార్మల్ వాటర్ని పోసేసేయండి. సో అది గ్రీనిష్ కలర్లోనే ఉంటుందన్నమాట. ఇది పక్కన పెట్టేసి మనం ఒక చిన్న బౌల్లోకి 1.5 కప్పు పెరుగు, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కారం, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా బీట్ చేసేసేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసేయండి. అవి కూడా బాగా వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్చర్ని వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూరని ఫైన్ పేస్ట్గా చేసేసేయండి. ఆ తర్వాత ఇది ఈలోగా కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది. దీనిలో పాలకూర పేస్ట్ని వేసేసి కొంచెం ఉప్పు, ఆల్రెడీ ఇందాక వేసాం కదండి, అది మైండ్లో పెట్టుకొని కాస్త ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని పోసేసి ఇందాక మనం తరిగి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసేయండి. పన్నీర్ క్యూబ్స్ విరగకుండా జాగ్రత్తగా పైకి కిందికి కలబెట్టేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే వీటిని బాగా కుక్ చేసేసేయండి. ఫైనలీ మనకి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం శనగపిండిని వాటర్ వేసి బాగా బీట్ చేసి పోస్తూ కలపండి. దీనివల్ల మంచి థిక్నెస్ వస్తుంది, ఇంకా హెల్దీ కూడా. ఫైనలీ కొంచెం నెయ్యి వేసేసి ఒకసారి కలిపేయండి. మీకు నచ్చితే ఇక్కడ కారం, కొంచెం నెయ్యి తీసుకొని అందులో కారం వేసి తిరుగుమాతలాగా దీని మీద వేసేసేయండి. సో ఇది మంచి కలర్, ఇంకా కూరకి మంచి టెక్స్చర్ని ఇస్తుందండి. సో దీంతో మనకి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రోటీస్ చేసేద్దామండి. రోటీస్కి నార్మల్గానే చపాతీ పిండి తడిపేసి, కొంచెం చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా తడిపేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోటీ వచ్చేసి దాని మీద కొంచెం నల్ల నువ్వులు అలాగే కాస్త తరిగిన కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసి ఇంకొకసారి రోల్ చేసి అటు ఇటు చపాతీని బాగా ఫ్రై చేసేసుకోండి. సో ఈ చపాతీస్తో పాలక్ పన్నీర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నువ్వులు ఇంకా కొత్తిమీర వేసి మనం చపాతీ చేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నిజంగా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.